ఇక ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా అది ఆ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదు. పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న భీకర యుద్ధమే ఇందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్. అక్కడి అగ్ని జ్వాలలు మన వంటగదిలో మంటలు రేపాయి. ముంబై నుంచి రాంచీ వరకు, చండీగఢ్ నుంచి బెంగళూరు వరకు ఎక్కడ చూసినా ఎల్పీజీ సిలిండర్ కోసం ఏజెన్సీల ముందు వందలాది మంది బారులు తీరారు. గ్యాస్ కొరత కారణంగా పలు నగరాల్లో హోటళ్లు, మెస్లు, హాస్టళ్లు మూతపడ్డాయి. ఇక సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని బ్లాక్ బాబులు భారీ రేట్లకు సిలిండర్ల అమ్మకాలకు తెరతీశారు. वीआईपी ड्राइवर గ్యాస్ కొరతతో ఏపీలో చాలా చోట్ల హోటళ్లు, రోడ్డు పక్కన బజ్జీలు, పానీపూరి, ఫ్రైడ్ రైస్ అమ్మే తోపుడు బండ్లు మూతపడ్డాయి. మరోపక్క ఇడ్లీ, దోశ, పూరి, చపాతీ, వడ తదితర టిఫిన్లతో పాటు భోజనం ధరలు 10 నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. కాఫీ, టీ రేట్లు 15 నుంచి 25 రూపాయలు అయ్యాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. वीआईपी ड्राइवर తగినంత గ్యాస్ సరఫరా లేకపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్లు కట్టెల పొయ్యిలు, పెద్ద ఇండక్షన్ స్టవ్లపై ఆహార పదార్థాలను వండటం ప్రారంభించాయి. విజయవాడలో ఎల్పీజీ కొరతతో 70% టిఫిన్ సెంటర్లు మూతపడ్డాయి. బఫే సర్వీసులను స్టార్ హోటల్స్ రద్దు చేశాయి. 60కి పైగా హోటల్స్ మూతపడ్డాయి. కర్ణాటకలోని బెంగళూరులో పరిమిత కాలంతో హోటల్స్ నడుస్తున్నాయి. ఉద్యోగులు ఇంటి నుంచే భోజనాన్ని తెచ్చుకోవాలని, క్యాంటీన్ సర్వీసులు ఉండబోవని పలు టెక్ కంపెనీలు సర్క్యులర్స్ జారీ చేశాయి. ఇక గ్యాస్ కొరత సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. वीआईपी ड्राइवर హార్ముజ్ జలసంధిలో ఎదురైన అంతర్జాతీయ అడ్డంకులను అధిగమించి సుమారు 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ లోడుతో వస్తున్న శివాలిక్ నౌక ఈ రోజు తెల్లవారుజామున గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. దీనికి తోడు అదే స్థాయిలో 46,000 మెట్రిక్ టన్నుల గ్యాస్తో వస్తున్న మరో భారీ నౌక నందాదేవికి ఇండియన్ నేవీ పటిష్టమైన ఎస్కార్ట్ను కల్పిస్తోంది. యుద్ధ నౌకల రక్షణలో వస్తున్న ఈ నౌక కూడా అతి త్వరలో భారత తీరానికి చేరుకోనుంది. ఈ రెండు ప్రధాన నౌకల రాకతో దేశీయంగా గ్యాస్ సరఫరాలో ఉన్న ఇబ్బందులు చాలా వరకు తొలగిపోనున్నాయి.
గత 2 రోజులుగా కూడా భారత్కు గ్యాస్ సరఫరా నిరంతరాయంగా అందుతోంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వచ్చిన 3 గ్యాస్ నౌకలు ముంబై, విశాఖపట్నం పోర్టులలో లంగరు వేశాయి. వీటి ద్వారా సుమారు 80,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ దేశంలోని వివిధ పంపిణీ కేంద్రాలకు తరలివెళ్తోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల దృష్ట్యా సరఫరాకు ఆటంకం కలగకుండా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ అధికారులు నిరంతరం పహారా కాస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ఆసియా నుండి వచ్చే నౌకలకు సముద్రపు దొంగల నుంచి లేదా ఇతర దాడుల నుంచి ముప్పు ఉండటంతో రక్షణ శాఖ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. విఐపి డ్రైవరా ఇక ప్రస్తుతం వస్తున్న శివాలిక్, నందాదేవి నౌకల ద్వారా మొత్తం 92,000 మెట్రిక్ టన్నుల గ్యాస్ అందుబాటులోకి రానుంది. ఇది దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న లక్షలాది గ్యాస్ బుకింగ్లను క్లియర్ చేయడానికి సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే పండుగ సీజన్ దృష్ట్యా డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా మరిన్ని నౌకలను ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. నౌకలు పోర్టుకు చేరుకోగానే గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్లకు యుద్ధ ప్రాతిపదికన తరలించి వినియోగదారులకు ఎటువంటి అంతరాయం కలగకుండా డెలివరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా అతి త్వరలోనే గ్యాస్ కష్టాలు తొలగి మళ్లీ సాధారణ పరిస్థితులు రానున్నాయి. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. Subscribe YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.